విప్లాష్ అనే మూవీ 2014లో రిలీజ్ అయ్యి ఒక పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీకి డైరెక్టర్ డేమియన్ చెజెల్. విప్లాష్ మూవీకి 3 ఆస్కర్ అవార్డ్స్ లభించాయి. ఈ మూవీ ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు ఇలాంటి ఎన్నో మంచి మంచి మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఒక పెద్ద మ్యూజికల్ స్కూల్లోని ఒక రూమ్లో అబ్బాయి ఒక్కడే కంటిన్యూస్గా డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అతడే మన హీరో. పేరు ఆండ్రూ. 19 ఇయర్స్ కుర్రాడు. అతడు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సౌండ్ విన్న ఫ్లెచ్చర్ ఆండ్రూ దగ్గరికి వచ్చి తన స్కిల్స్ చూపించమంటాడు. ఫ్లెచ్చర్ ఎవరో కాదు, ఆ మ్యూజికల్ స్కూల్లోని ఒక ప్రొఫెసర్. ఆండ్రూ ఫ్లెచ్చర్ చెప్పినట్లు తన డ్రమ్స్ని ప్లే చేస్తాడు, కానీ ఫ్లెచ్చర్కి అది అంతగా అట్రాక్ట్ చేయకపోవడం వల్ల తిరిగి వెళ్తాడు. మన ఆండ్రూకి వాళ్ళ నాన్నతో రోజు నైట్ టైం మూవీకి వెళ్ళే అలవాటు ఉంటుంది. అదే ప్రాసెస్లో థియేటర్లోని క్యాంటీన్లో పనిచేసే అమ్మాయి ప్రేమలో పడతాడు, కానీ బయట పెట్టాడు. ఆండ్రూ వాళ్ళ నాన్నతో నేను ఈరోజు డ్రమ్స్ ప్లే చేస్తుంటే ఫ్లెచ్చర్ చూశాడు, కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడని చెప్తాడు. దానికి వాళ్ళ నాన్న పోనీ ఇదొక్కటే లైఫ్ కాదు అని అంటాడు. వాళ్ళ నాన్నకి ఆండ్రూ మ్యూజిషియన్ అవ్వడం ఇష్టం ఉండదు. నెక్స్ట్ డే ఆండ్రూ మ్యూజిక్ స్కూల్కి వెళ్తాడు. అతను ఫస్ట్ ఇయర్ కోర్స్ నేర్చుకుంటూ ఉంటాడు. అక్కడున్న బ్యాండ్లో ఆండ్రూ ఓన్లీ ఆల్టర్నేట్గా ఉంటాడు, అంటే డ్రమ్ ప్లే చేసే వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటివి చేస్తాడు. రోజు ఫ్లెచ్చర్ వేరే క్లాసెస్కి రౌండ్స్కి వెళ్తాడు. తనని ఎవరైతే కరెక్ట్గా ప్లే చేసి అట్రాక్ట్ చేస్తారో వారిని తన బ్యాండ్లోకి ప్రమోట్ చేస్తాడు. ఆ ఛాన్స్ కోసం ఆండ్రూ లాంటి ఎన్నో స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకరోజు సడన్గా ఫ్లెచ్చర్ ఆండ్రూ క్లాస్ రూమ్కి వచ్చి ఒక్కొక్కరిని వాళ్ళ స్కిల్స్ని చూపించమంటారు. దాంతో అందరూ వాళ్ళ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేస్తారు. లాస్ట్గా ఆండ్రూ డ్రమ్స్ని ప్లే చేస్తాడు. ఫ్లెచ్చర్ వెళ్తూ ఆండ్రూని పిలిచి రేపు మార్నింగ్ 6 AM-కి 16B రూమ్లో, అంటే ఫ్లెచ్చర్ బ్యాండ్ దగ్గర ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆండ్రూకి ఎప్పటి నుండో పెద్ద మ్యూజిషియన్ అవ్వాలని కోరిక. దానికి తోడు ఫ్లెచ్చర్ బ్యాండ్లోకి ప్రమోషన్తో ఆండ్రూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు నైట్ థియేటర్లో తను లవ్ చేసే అమ్మాయిని డేట్కి పిలుస్తాడు. ఆ అమ్మాయికి కూడా ఆండ్రూ అంటే ఇష్టం ఉండడంతో యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆండ్రూ లేచి చూస్తే 6:03 AM అవుతుంది. 6 o'clockకి స్కూల్ దగ్గర ఉండాలన్న సంగతి గుర్తు తెచ్చుకొని వెంటనే అక్కడికి పరిగెడతాడు. కానీ 16B రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. స్టూడెంట్స్ అందరూ 9 o'clockకి వస్తారు. టైమింగ్స్ 9కి అయితే ఫ్లెచ్చర్ తనను 6కే ఎందుకు రమ్మంటాడో ఆలోచిస్తాడు ఆండ్రూ. ఆండ్రూ ఫ్లెచ్చర్ బ్యాండ్లోకి ఆల్టర్నేట్గా జాయిన్ అవుతాడు. ఫ్లెచ్చర్ ఆండ్రూస్ని కొత్త బ్యాండ్కి పరిచయం చేస్తాడు. ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. ఫ్లెచ్చర్ ఎంత స్ట్రిక్ట్ అంటే కరెక్ట్ ట్యూన్ని ప్లే చేయాలి, కొంచెం అటు ఇటు అయినా బయటికి గెంటేస్తాడు. దీంతో ఫ్లెచ్చర్ అంటే స్టూడెంట్స్కి చాలా భయం. ఒకసారి ప్రాక్టీస్లో ఒక అతను అవుట్ ఆఫ్ ట్యూన్లోకి వెళ్తే గ్రూప్లో ఉన్న అతన్ని తిట్టి డిస్మిస్ చేస్తాడు. బ్రేక్లో ఆండ్రూ కొత్త ట్యూన్ని నోట్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసిన ఫ్లెచ్చర్ వాళ్ళ పేరెంట్స్ గురించి అడుగుతాడు. ఆండ్రూ వాళ్ళ పేరెంట్స్ ఎవరు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో లేరని, నేను ఒక్కడిని మ్యూజిక్ మీద ఇష్టంతో ఈ ఫీల్డ్లోకి వచ్చానని చెప్తాడు. దానికి ఫ్లెచ్చర్ బాగా ప్రాక్టీస్ ఎప్పటికీ నీ గోల్ మర్చిపోకు. చార్ల్స్ పార్కర్ మీద వాళ్ళ టీచర్ కోపంతో సింబల్, అంటే డెస్క్ షేప్లో ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పడేయడం గురించి చెప్తూ అలా పడేసినందుకే పార్కర్ పెద్ద మ్యూజిషియన్ అయ్యాడని చెప్తాడు. నెక్స్ట్ క్లాసెస్లో ఒకసారి ఆండ్రూని ప్లే చేయమని ప్రాక్టీస్ మొదలు పెడతాడు ఫ్లెచ్చర్. స్టార్టింగ్లో బాగానే ప్లే చేస్తాడు, తర్వాత తడబడతాడు. మేబీ ట్యూన్ కొత్తదవ్వడం వలన. ఆ ట్యూన్ పేరు విప్లాష్. ఫ్లెచ్చర్ ఈ ట్యూన్తో కాంపిటీషన్ కోసం టీంని రెడీ చేస్తుంటాడు. ఆండ్రూ రిథమ్ మిస్ అవ్వడంతో ఫ్లెచ్చర్ అతని మీదికి చైర్ విసురుతాడు. ఆండ్రూ తప్పించుకుంటాడు. మళ్ళీ ఆండ్రూని ట్యూన్ ప్లే చేయమంటాడు, కానీ మళ్ళీ ఆండ్రూ ఫెయిల్ అవ్వడంతో ఫ్లెచ్చర్ కోపంతో ఆండ్రూ చెంప మీద కొడతాడు. అందరి ముందు ఆండ్రూని వాళ్ళ పేరెంట్స్ గురించి తిడుతూ ఇన్సల్ట్ చేస్తాడు. ఏడుస్తూ వెళ్ళిన ఆండ్రూ తన ఇంట్లో విప్లాష్ నోట్స్ ముందు పెట్టుకుని రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్ ఎక్కువ అవ్వడంతో తన హ్యాండ్కి బ్లడ్ కూడా వస్తుంది. కట్ చేస్తే గర్ల్ ఫ్రెండ్తో ఆండ్రూ రెస్టారెంట్లో మీట్ అవుతాడు. అక్కడ ఇద్దరు ఒకరినొకరు తెలుసుకుంటారు. నెక్స్ట్ డే కాంపిటీషన్ డే. ఆ రోజు కాంపిటీషన్కి ముందు ఒక రూమ్లో ఫ్లెచ్చర్ వాళ్ళ స్టూడెంట్స్ని అబ్యూజివ్ లాంగ్వేజ్లో తిడుతూ కాంపిటీషన్లో ఒక్క తప్పు చేసినా మిమ్మల్ని వదిలిపెట్టను అని బెదిరిస్తాడు. కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అందులో కూడా ఆండ్రూ ఏ ఇన్స్ట్రుమెంట్ని టచ్ చేయకుండా ఆల్టర్నేట్గా ఉంటాడు. తర్వాత ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. బ్రేక్ టైంలో టానర్ ఆండ్రూకి తన విప్లాష్ నోట్స్ ఇచ్చి పట్టుకో అని వాష్రూమ్కి వెళ్తాడు. ఆండ్రూ ఆ నోట్స్ ఒక చైర్ మీద పెడతాడు. తిరిగి చూస్తే నోట్స్ కనిపించదు. టానర్ వచ్చి అడిగితే ఇక్కడే కనిపించడం లేదని ఆండ్రూ చెప్తాడు. దానికి టానర్ తిడుతూ వెతకమని చెప్తాడు. కాంపిటీషన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. టానర్ ఫ్లెచ్చర్తో ఆండ్రూ నా నోట్స్ని మిస్ చేశాడంటే పర్లేదు చూడకుండా ప్లే చేయని అంటాడు ఫ్లెచ్చర్. దానికి టానర్ లేదు నాకు నోట్స్ చూసే ప్లే చేయడం వచ్చు అంటాడు. దానికి ఫ్లెచ్చర్ టానర్ని తిడుతుంటే
వెంటనే ఆండ్రూ నాకు చూడకుండానే ప్లే చేయడం వచ్చు అంటాడు. దానికి ఈసారి నువ్వు తప్పు చేస్తే లైఫ్లో మ్యూజిక్ చేయలేవు అని చెప్పి టీంని స్టేజ్ మీదకి తీసుకెళ్తాడు. అందులో ఆండ్రూ మిస్టేక్ లేకుండా ప్లేని ఫినిష్ చేస్తాడు. వాళ్ళు ఆ కాంపిటీషన్లో విన్ అవుతారు. నెక్స్ట్ డే ప్రాక్టీస్లో ఫ్లెచర్ టానర్ని తీసేసి ఆండ్రూని మెయిన్ ప్లేయర్గా ప్రమోట్ చేస్తాడు. నెక్స్ట్ డే ఆండ్రూ ఇంట్లో వాళ్ళ నాన్న రిలేటివ్స్తో డిన్నర్ చేస్తుంటాడు. అప్పుడు అందరూ మ్యూజిక్ని తక్కువ చేసి ఆండ్రూని వేరే ఫీల్డ్ చూస్ చేసుకోమని అంటారు. దానికి ఆండ్రూ వాళ్ళని అపోజ్ చేసి ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఎప్పటికైనా సక్సెస్ అవుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పటి నుండి చాలా కంపోజ్డ్గా వెళ్తున్న స్క్రీన్ ప్లే థ్రిల్లర్ జోనర్లోకి వెళ్తుంది. నెక్స్ట్ డే ప్రాక్టీస్ అయిపోయాక అందరినీ పంపించేసి ఫ్లెచర్ ఆండ్రూ ఒక్కడనే ఉండమంటాడు. ఫ్లెచర్ ఆండ్రూ కన్నా బెటర్గా ప్లే చేసేవాడిని మెయిన్ ప్లేయర్గా తీసుకుంటున్నా అని చెప్పి ఆండ్రూకి ఓల్డ్ ఫ్రెండ్ అయిన కోన్లీని తీసుకొస్తాడు. ఆండ్రూ నేను కోన్లీ కన్నా బెటర్గా ప్లే చేయగలనని ఫ్లెచర్తో అంటాడు. అప్పటికే ఏదో కాల్ వచ్చి టెన్షన్లో ఉన్న ఫ్లెచర్ నీకేం కావాలో అది కష్టపడి సంపాదించు అని ఆండ్రూ మీదకి గట్టిగా అరుస్తాడు. కోపంతో ఆండ్రూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఆండ్రూ తన కెరీర్లో ఎక్కడ అడ్డొస్తుందో అనే భయంతో తన గర్ల్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్తాడు. మళ్ళీ ఆండ్రూ ఆల్టర్నేట్ ప్లేయర్గా డిమోట్ అవుతాడు. ఇంకేంటి కథ మళ్ళీ మొదటికొచ్చింది. మళ్ళీ ఆండ్రూ డే అండ్ నైట్ మొత్తం ట్యూన్ కోసం ప్రాక్టీస్ చేస్తాడు. ఒకరోజు క్లాస్లో ఫ్లెచర్ డల్గా వచ్చి తనకిష్టమైన స్టూడెంట్ కేజీ కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇక్కడికి వచ్చిన కొత్తలో అందరు అతన్ని డిస్కరేజ్ చేసేవారు, కానీ నేను ఒక్కడినే అతనిలో స్పార్కుల్ని చూశాను. గ్రాడ్యుయేట్ అయ్యాక సిటీలో వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిషియన్స్ అయ్యాడని చెప్తూ బాధపడతాడు. ఆ తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. అందులో కొత్తగా జాయిన్ అయిన కోన్లీ ట్యూన్ మిస్ అవుతాడు. ఆండ్రూని ట్రై చేస్తాడు ఫ్లెచర్. ఆండ్రూ కూడా ఫ్లెచర్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేడు. పాత టర్నర్ని ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. చివరికి ఎన్నో అటెంప్ట్స్ తర్వాత ఆండ్రూ అందరికంటే ఫాస్ట్గా ప్లే చేసి మళ్ళీ మెయిన్ ప్లేయర్గా ప్రమోట్ అవుతాడు. ఆ రోజు ప్రాక్టీస్ అయిపోయి వెళ్తున్నప్పుడు ఫ్లెచర్ రేపటి కాంపిటీషన్కి 5 PM ముందే ఉండాలని రిమైండ్ చేస్తాడు. నెక్స్ట్ డే ఆండ్రూ ట్రావెల్ అవుతున్న బస్ టైర్ పంక్చర్ అవ్వడంతో క్యాబ్ బుక్ చేసుకుని సెంటర్కి వెళ్తాడు. అప్పటికే టైం 5:02 PM. లేట్ అయినందుకు ఫ్లెచర్ కోన్లీని రెడీ చేస్తాడు. అది నా పార్ట్, నేనే ప్లే చేస్తా అని ఫ్లెచర్తో గొడవ పడతాడు ఆండ్రూ. తన స్టిక్స్ని కార్లో మర్చిపోయినందుకు ఫ్లెచర్ నువ్వు 5:30 PM వరకు స్టేజ్ పైన ఉండకపోతే నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్తావని ఆండ్రూని వార్న్ చేస్తాడు. ఆండ్రూ తిరిగి కార్లో స్టిక్స్ని తీసుకువస్తున్న టైంలో సడన్గా లారీ వచ్చి గుద్దేస్తుంది. ఆ టైంలోనే ఫ్లెచర్కి ఆండ్రూ టానర్ నోట్స్ని కావాలనే మిస్ప్లేస్ చేశాడనే విషయం తెలుస్తుంది. యాక్సిడెంట్ వల్ల దెబ్బలతో ఉన్న ఆండ్రూ పరిగెత్తుకుంటూ కాంపిటీషన్కి వెళ్తాడు. ప్లే స్టార్ట్ చేస్తాడు, కానీ దెబ్బలతో ఉన్న ఆండ్రూ మ్యూజిక్ని ప్లే చేయలేక ఇబ్బంది పడతాడు. దీంతో కాంపిటీషన్ నుండి లీవ్ అవుతున్నట్టు ఫ్లెచర్ జడ్జ్కి అపాలజైజ్ చేస్తాడు. ఇదంతా తన వల్లే జరిగిందన్న కోపంతో ఆండ్రూ ఫ్లెచర్ మీదకి దూకి స్టేజ్ మీదే కొట్టేస్తాడు. వాయిలెంట్ యాక్ట్ వలన స్కూల్ నుండి ఆండ్రూని డిస్మిస్ చేస్తారు. నెక్స్ట్ డే ఒక లాయర్ ఆండ్రూ దగ్గరికి వచ్చి నువ్వు విన్న కేజీ యాక్సిడెంట్లో చనిపోలేదు, ఫ్లెచర్ పెట్టిన ఎక్స్ట్రీమ్ స్ట్రెస్తో డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోయాడనే షాకింగ్ ట్రూత్ చెప్తుంది. నీకెప్పుడైనా ఫ్లెచర్ ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేశాడని అనిపించిందా? కేసీ లాగా ఇంకో స్టూడెంట్ చనిపోకూడదు అని అనుకుంటే ఫ్లెచర్ మీద కేసు వేద్దాం, నీ పేరు ఎక్కడా రివీల్ అవ్వదు అని ఆండ్రూకి చెప్తుంది. ఆండ్రూ దానికి యాక్సెప్ట్ చేస్తాడు. ఫ్లెచర్ స్కూల్ నుండి డిస్మిస్ అవుతాడు. ఆండ్రూ తనకిష్టమైన మ్యూజిక్ని వదిలేసి రెస్టారెంట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని మంత్స్ తర్వాత ఒకరోజు నైట్ క్లబ్లో ఫ్లెచర్ పియానో ప్లే చేయడం ఆండ్రూ చూస్తాడు. అక్కడ ఆండ్రూని చూసిన ఫ్లెచర్ పిలిచి తనని స్కూల్ నుండి డిస్మిస్ చేశారని, నేనెప్పుడు స్టూడెంట్స్ నుండి బెస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దామని చూస్తాను, నాకు నా లైఫ్లో నెక్స్ట్ చార్లీ పార్కర్ లాంటి స్టూడెంట్ కనిపించలేదని చెప్తాడు. తనదొక బ్యాండ్ ఉందని, నెక్స్ట్ వీక్ జరిగే మ్యూజిక్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం, డ్రమ్మర్ ప్లేస్ని ఆండ్రూ ఫిల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు. ఆండ్రూతో ఓల్డ్ ప్లేలిస్ట్ అయిన క్యారవన్ వెబ్లాషే ప్రిపేర్ అవ్వు అని చెప్తాడు. ఆండ్రూ దానికి ఒప్పుకుంటాడు. ఆండ్రూ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసి తన షోకి ఇన్వైట్ చేస్తాడు, కానీ ఆమెకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండడంతో షోకి రావడానికి ట్రై చేస్తా అని చెప్తుంది. నెక్స్ట్ డే కాంపిటీషన్ డే. అది స్టార్ట్ కావడానికి ముందు ఫ్లెచర్ అందరితో ఈ నైట్ మీ ఫేట్నే చేంజ్ చేస్తుంది, ఇందులో విన్ అయితే హైయర్ లెవెల్కి వెళ్తారని చెప్పి స్టేజ్ మీదకి టీంని తీసుకెళ్తాడు. ఫ్లెచర్ ఆండ్రూ దగ్గరికి వచ్చి నా మీద కేసు వేసింది నువ్వే అని నాకు తెలుసు అని చెప్పి ప్లేని స్టార్ట్ చేస్తాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్. అదేంటంటే అందరి దగ్గర అప్ స్వింగింగ్ నోట్స్ ఉంటుంది, ఆండ్రూ దగ్గర విప్లాష్ ఉంటుంది. కావాలనే ఫ్లెచర్ ఆండ్రూకి విప్లాష్ నోట్స్ ఇచ్చి అప్ స్వింగింగ్ ప్లే చేయమంటాడు. తన వల్ల కాదని ఏడుస్తూ వెళ్ళిన ఆండ్రూ మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి తనకి తెలిసిన విప్లాష్ ప్లే చేస్తాడు. ఫ్లెచర్ ఆండ్రూని ఆపడానికి ఎంత ట్రై చేసినా ఆపడు. అందరూ అతన్ని చూసి షాక్ అవుతారు. కంటిన్యూస్గా ఆండ్రూ ప్లే చేస్తూనే ఉంటాడు. ఇది చూసిన ఫ్లెచర్ స్పెల్ బౌండ్ అయ్యి తను అనుకున్న నెక్స్ట్ చార్లెస్ పార్కర్ని ఆండ్రూలో చూస్తాడు. దీంతో ఆండ్రూ తన గోల్ని రీచ్ అయిపోతాడు. ఇందులో ఫ్లెచర్ చెడ్డవాడేం కాదు, తను అనుకున్నట్టుగా తన స్టూడెంట్ని పర్ఫెక్ట్ ప్లేయర్ని చేయాలని అనుకుంటాడు. ఈ ప్రాసెస్లో తెలియకుండానే స్టూడెంట్స్ని టార్చర్ పెడుతుంటాడు.
ఈ మూవీ గురించి మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.